మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15 వరకు చదువుకుందాం. 3 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పింది. ఈ కొద్దివాక్యం మన అందరి హృదయాల్లో ఫలించును గాక. ఆమె మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.